భారతదేశంలో నరేంద్ర మోడీని గద్దెనెక్కనివ్వకుండా మూడోసారి ఓడగొట్టడానికి జరిగిన కుట్రే కాదు, బంగ్లాదేశ్లో హసీనాని గద్దెదించడానికి జరిగిన కుట్ర వెనకాల, అట్లాగే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని గద్దెదించడానికి జరిగిన కుట్ర వెనకాల, శ్రీలంకలో ప్రభుత్వం కూలిపోవడానికి జరిగినటువంటి కుట్ర వెనకాల, మయన్మార్లో ప్రజల చేత ఎన్నికైనటువంటి ఆంగ్ సాన్ సూచీని దించేయడం జరిగినటువంటి కుట్ర వెనకాల, భూటాన్లో పాలకులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్ర వెనకాల, నేపాల్లో ప్రభుత్వాలని మార్చేసేటటువంటి కుట్ర వెనకాల లెఫ్టిస్ట్ ఐడియాలజికల్ టీం ఉంది. అది మొత్తం సోరోస్ నడిపాడు. దానికి డబ్బులు అమెరికన్ యుఎస్ఎయిడ్ నుంచినే వచ్చినాయి. ఇదే కాదు, ఈ ప్రాంతాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలు, రిషి సౌనక్ని బ్రిటన్లో దించడం దగ్గర నుంచి, అమెరికాలో ట్రంప్ రానియకుండా ఉండడం దగ్గర నుంచి, ఫ్రాన్స్లో రైటిస్ట్ ఐడియాలజీలు రాకుండా చూడటం, జర్మనీలో ఏఎఫ్డీని ఓడగొట్టే ప్రయత్నం చేయడం, టోటల్గా అంతర్జాతీయంగా లెఫ్టిస్ట్ భావజాల వ్యతిరేకులు లేదా రైటిస్ట్ భావజాలికుల్ని గద్దెనెక్కనివ్వకుండా చేయడానికి జరిగినటువంటి కుట్రకి యుఎస్ఎయిడ్ ఫండింగ్ వచ్చిందన్నటువంటి విషయమే ఇప్పుడు వెలుగు చూస్తున్నటువంటి. లీక్డ్ యూరోపియన్ యూనియన్ ఫైల్స్ ఎక్స్పోజ్ సీక్రెట్ లెఫ్టిస్ట్ ప్లాన్ టు డిస్ట్రాయ్ రైట్ వింగ్ అలయన్సెస్. లీక్డ్ ఇంటర్నల్స్ డాక్యుమెంట్స్ బ్లూ ద లిడ్ ఆఫ్ ద EU పార్లమెంట్స్ సోషలిస్ట్స్ అండ్ డెమోక్రాట్స్ డీటెయిలింగ్ covert plans to aggressively counter conservative groups that are surging in popularity across Europe. Strategies include openly ridiculing them as extremists and sowing division between right-wing factions and Europe's powerhouse, the EPP, after their recent policy alliances rattled Brussels insiders. Leaders like France, Jordan, Bardella are actively coverting the EPP, redrawing EU power lines, prompting the fury behind the scenes battle. ఇది ఇప్పుడు పొలిటికో లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా రైటిస్ట్ ఐడియాలజీని తొక్కేసి లెఫ్టిస్ట్ ఐడియాలజీని తీసుకొచ్చేటటువంటి ఒక పెద్ద కుట్ర జరిగింది అన్నటువంటి విషయం అయితే బయటపడింది. డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు బయటపడ్డాయి.